హాయ్, నా పేరు కావేరి. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను. అందుకని మీకు ఇంతవరకు ఏ యూట్యూబర్ చూపించిన ఒక ప్లేస్ని, ఒక కొత్త ప్లేస్ని మీకు చూపిస్తున్నాను. వెరీ డేంజర్. ఎందుకంటే అంటుంటారు కదా, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి అనేసని. సో అలాంటి ప్లేస్ అనమాట. ఓన్లీ బండి మాత్రమే వెళ్ళే దారి. ఆ దారి అంతా కూడా చాలా డేంజర్గా ఉంటుంది. అడవి ప్రాంతంగా ఒక 15 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. సో మేము అలాగే బండ్లు వేసుకొని వెళ్ళాము, కానీ అక్కడ దారి లేదు. మళ్ళీ అక్కడ ఆగి రిటర్న్ రావడం జరిగింది. సో మేము మా ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట. నేను, మా హస్బెండ్, అలాగే మా సిస్టర్, మళ్ళీ అక్క కొడుకులు ఇద్దరు, మా కోడలు, ఇలా ఫ్యామిలీతో వెళ్ళాము. అయినా చాలా భయపడుతున్నాము ఇంతమంది ఉన్నా కూడా. ఎందుకంటే అంత అడవి ప్రాంతం అన్నమాట. మనుషులు వెళ్ళాలన్నా చెట్లలో దూరి వెళ్ళాలి, అలాంటి ప్లేస్. ఇదిగో చూడండి, ఇక్కడ ఆగిపోయాము. దారి ఎటో తెలియక మా వారికి చెట్లు కూడా బ్లడ్ వస్తుంది చేతులకి. సో అయినా సరే ఇక్కడితో మనం ఆగొద్దు, ఆ ప్లేస్కి వెళ్ళాలి కంపల్సరీగా అనుకొని మరి అలాగే ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంత అడవి ప్రాంతంగా వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. సో మళ్ళీ బండ్లు స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత వాటర్ వచ్చింది. ఈ వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి, బండ్లు వెళ్ళవని చెప్పారు. సో మేము బండ్లు పక్కకు పెట్టేసి అక్కడి నుంచి నడుచుకుంటూ అవతలకి వెళ్ళాము. కానీ అవతలకి వెళ్ళిన తర్వాత ఒక్క మనిషి కూడా లేరు అక్కడ. ఓన్లీ అడవి, రాళ్ళు, అవి తప్పనిచ్చి చాలా భయం వేసింది. ఎందుకంటే ఏ జంతువు వచ్చినా అక్కడ పరిగెత్తడానికి కూడా ప్లేస్ ఉండదు. ఒక్కరు నడిచేంత దారే ఉంటుంది అవతలకి. సో అలాంటి దారిలో కూడా మేము నీళ్ళు దాటుకుని అవతలకి వెళ్ళాము. మధ్యలో కొంచెం నాకు భయం వేసింది, ఎందుకంటే వాటర్ చాలా సగం వరకు వచ్చాయి. మా అక్క కొడుకు చిట్టి వచ్చి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అలా భయపడుతూనే అవతలకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంత నీళ్ళు ఈ చెరువు దాటి వచ్చామా అన్నంతగా అనిపించింది. కానీ దాటగానే పచ్చటి ప్రకృతి అందాలు, అలాగే మీరు చూడండి ఇక్కడ చెట్లు, కాయలు, అందమైన పూలను కూడా చూపిస్తాను. అందమైన పూలు, ప్రకృతి ఉద్యానవనంగా ఉంది. ఇంత డేంజర్ ప్లేస్లో కూడా ఇంత ప్రకృతి ఉద్యానవనం ఉందా అనిపించింది. అలాగే నడుచుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాము. ఒక పక్కన కాళ్ళ నొప్పులు, ఎప్పుడూ ఇంత దూరం నడవలేదు, అయినా కూడా ఆ ప్లేస్ చూడాలి అని చెప్పేసి ముందుకు ఇంకా వెళ్ళడము ఆపకుండా వెళ్తున్నాము. కానీ దగ్గరలో వెళ్తుంటే ఒక పెద్ద సౌండ్స్ వస్తున్నాయి. ఇంకా దగ్గరికి వచ్చేసామని సంతోషం ఒక పక్కన. ఇంకా దారి చూస్తేనేమో అది ఒక్కరు మాత్రమే వెళ్ళాల్సినంత దారి. ఇంకా వచ్చేసామండి. వాటర్ ఫాల్స్ ఎంత పెద్ద సౌండ్ అంటే భయంకరంగా ఉంది ఆ సౌండ్. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అస్సలు ఇంత దూరం నడిచిన అంతా కూడా ఒక్కసారిగా మటుమాయమైపోయింది. అంత హ్యాపీ అనిపించింది అది నీళ్ళని చూడగానే. సో అక్కడికి వెళ్ళాలంటే మాత్రం చాలా డేంజర్గా ఉంది ప్లేస్. రాళ్ళు అంతా నడవటానికి ఉండదు. ఆ రాళ్ళు కూడా చాకులాగున్నాయి. అయినా సరే మరి నా అక్క కొడుకు ఉన్నాడు అక్కడ, పండు, తను నన్ను అక్కడి దాకా తీసుకెళ్ళటానికి హెల్ప్ చేశాడు. ఎట్టకేలకు మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము. అక్కడ కూర్చొని కాసేపు సేద తిరాము. చాలా హ్యాపీ అనిపించింది. చల్లటి నీళ్ళు తగులుతూ ఉంటే. ఇక్కడ ఈ వాటర్ ప్రత్యేకత ఏంటంటే ఒక సైడ్ నుంచి పెట్రోల్ లాగా రెడ్ కలర్లో ఉంటుంది వాటర్ అంతా, ఒక సైడ్ నుంచి వైట్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ అసలు మనుషులు అనేది ఉండకపోవడం చాలా వింత. ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు. మేము వెళ్ళిన వాళ్ళని తప్పనించి ఇంకెవ్వరు కనిపించరు అక్కడ మనుషులు. అక్కడ పులులు తిరుగుతుంటాయి అని చెప్పి సమాచారం. బట్ అయినా మేము వెళ్ళిన తర్వాత ఏమీ కనిపించలేదు మాకైతే. సో అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్ళాము. ముందుకెళ్ళి ఆ రాళ్ళలో నడుచుకుంటూ ఇంకా ఏముందో చూడాలి అనేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళి మరి అక్కడైతే చూసేసరికల్లా చాలా అంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అది వాటరు ఎలా వస్తున్నాయంటే ఇంకా మనం తగులితే పడిపోతామేమో అన్నంత ఫోర్స్గా వస్తున్నాయి. అయినా ఏమాత్రం భయపడకుండా అక్కడ కూర్చొని మేము, ఎందుకంటే ఇంతసేపు నడిచింది అవి చూడటానికే కదా, అంత వాటర్ ఫాల్స్ అవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎలాగండి. కనీసం చెప్పుకోవడానికి 2-3 ఉండాలి కదా. అరే మేము కూడా అప్పుడు నడిచాంరా, మేము కూడా తిరిగామని చెప్పుకోవడానికి. సో అలాగే అనుకొని అక్కడ కాసేపు
కాసేపు కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇంకా ఏముందో, ఇంకా ఇది ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి అని చెప్పేసి అని మళ్ళీ ముందుకు మా నడక ప్రారంభించాము. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను మీకు. బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇదిగోండి వచ్చేసాము అక్కడికి. చూడండి వెనక మీకు వాటర్ ఫాల్స్ ఎలా కనిపిస్తున్నాయో, అది ఒక పెద్ద బ్రిడ్జి లాగా, పాతపడ్డ బ్రిడ్జి లాగా. అవతల మరి ఏముందో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడైతే చూడండి అక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి, దాని పక్క నుంచి ఇంకా వాటర్ వస్తున్నాయి. కింద మేము అందుకుంటున్నాము, అక్కడి నుంచి వాటర్ అందుతున్నాయి మాకు. సో అది ఎంత పెద్దగా ఉందో మీరు ఒకసారి మళ్ళీ కూడా ఇటు చూడండి. అదంతా చూపించాలని చెప్పి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడికి రావడం నిజంగా అంత ఈజీ కాదు, చాలా కష్టపడితే మాత్రం అక్కడికి వస్తాము. చూడండి ఎలా ఉంది. సో బ్యూటిఫుల్ కదా. ఇలాంటి ప్రదేశాలు, ఎవరు చూడని ప్రదేశాలకు మనం వెళ్తే ఆ కిక్కే వేరు ఉంటుంది. సో ఇది ఎక్కడో మీకు అడ్రస్ కూడా చెప్పాలి కదా నేను. ఇది ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు మండలము నుంచి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ముల్లపాడు గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలండి. దాదాపు మీకు 15 కిలోమీటర్లు వెళ్తే వెంకటాపురం అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు నుంచి ఇంకా మీరు లోపలికి వెళ్తే ఈ ప్లేస్ వస్తుందన్నమాట. సో ఒక్కసారైనా ఇలాంటి డేంజరస్ ప్లేస్లో మనం ఉండాలి, అది చూడాలి. ఆ కిక్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. సో నేను ఇంకా కొన్ని విషయాలు ఇందులో చెప్పలేకపోయాను. అక్కడ చెట్ల మీద మా పేర్లు రాసుకున్నాము. అలాగే పెద్ద పెద్ద రాళ్ళ మీద మా వారు అక్కడ మా పేర్లు రాసి ఐ లవ్ యూ చెప్పడం జరిగింది. సో కొన్ని డేట్స్ వేసాము అక్కడ, ఇంపార్టెంట్ డేట్స్. చాలా మిస్ అయిపోయాను, మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడ. సో కొన్ని జ్ఞాపకాలు మనకు స్థిరస్థాయిగా ఉండిపోవాలంటే ఇలాంటి ప్లేస్కి మనం వెళ్ళాలి. సో తప్పకుండా మీరు కూడా ఇలాంటి ప్లేస్లకి వెళ్ళండి, ఎంజాయ్. అలాగే ఎంత కష్టపడి, చాలా కష్టపడి చేశాను. అందరు కూడా నన్ను సపోర్ట్